జారి పడ్డాను. ఆపరేషన్ జరిగింది. లిగమెంట్స్ డ్యామేజ్ అయినాయి ఎల్బో సైడ్ అండ్ రిస్ట్ దగ్గర కూడా ప్లేట్స్ వేసి సర్జరీ చేశారు నిన్న అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినానండి. సార్ నమస్తే అండి, నా పేరు రాధారాణి. మేము ఆదోని, కర్నూలు డిస్టిక్. మొన్న 26 జూలై నేను మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం గాలి వాన ఉన్నట్టుండి పడడం వల్ల నేను స్కూటర్ నుంచి వెనకలు కూర్చున్నానండి. నేను మా హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటే జారి పడ్డాను. పడడంలో నాకు ఎల్బో దగ్గర, రిస్ట్ దగ్గర నాకు బాగా నొప్పేసి అక్కడే లోకల్గా నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము ఇమీడియట్గా. అప్పుడు ఎక్స్రేలో ఇక్కడ రిస్ట్ దగ్గర బాగా ఫ్రాక్చర్ అయింది అని తెలిసింది. ఎల్బో దగ్గర కూడా నేను బాగా సఫర్ అయ్యాను పెయిన్. కానీ అప్పుడు ఎక్స్రేలో కానీ ఇంకా నేను మళ్ళీ పెయిన్ ఎక్కువ ఉంది అని చెప్తే సిటీ స్కాన్ కూడా చేయించారు. ఆ రెండిట్లో కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ అన్నది అయితే కనిపించలేదు, ఫ్రాక్చర్ ఏం లేదు అని అన్నారు. కానీ పెయిన్ నాకు ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల మేము నెక్స్ట్ సాటర్డే కర్నూలుకి వెళ్ళామండి. కర్నూలులో ఈ విధంగా నా సిచ్యువేషన్ అక్కడ లోకల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి చెప్పాము. సిటీ స్కాన్లో కానీ ఎక్స్రేలో కానీ ఇంకా కనిపించింది, ఎంఆర్ఐ టెస్ట్ చేస్తే తెలుస్తుంది అని ఎల్బో తీశారు. అవి రిపోర్ట్స్ మనకి మండే వచ్చాయి. సండే నేను చేయించుకున్నాను. మండే రిపోర్ట్లో లిగమెంట్స్ బాగా డ్యామేజ్ అయింది అని చెప్పారు. అక్కడే వాళ్ళు ఆపరేషన్ చేస్తామన్నారు, రిస్ట్కి కానీ నెక్స్ట్ ఎల్బోస్కి కానీ బెటర్ మీరు ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పేసి అని అనడం వల్ల మేము ఇక్కడ హైదరాబాద్లో ఎవరు బెస్ట్ హాస్పిటల్ కానీ బెస్ట్ ఇక్కడ ఎల్బో ఆర్థోపెడిక్ ఎవరు ఉంటారు మంచిగా అని చెప్పేసి అని మేము అక్కడ కర్నూలులో తెలుసుకున్నాము. మాకు చాలామంది సోర్సెస్ అండ్ రిలేటివ్స్ ద్వారా దీప్తినందన్ సార్ గురించి తెలిసింది. ఇక్కడ యశోద హైటెక్ సిటీ అని చెప్పారు బ్రాంచ్. వెంటనే మేము అక్కడ సార్ది ఫోన్ నెంబర్ తీసుకొని మండే రోజు మా హస్బెండ్ కాల్ చేశారు. వెరీ ఫస్ట్ రింగ్కే సార్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. సార్ ఇట్లా మా వైఫ్ది ఇట్లా ఉంది కండిషన్ అని చెప్పేసి అని చెప్తే సార్ అవి పాత రిపోర్ట్స్ ఎక్స్రేవి కానీ ఇవి పెట్టండి, రిపోర్ట్స్వి పెట్టండి అని చెప్పారు. వాట్సాప్ చేశారు. నేనే అవి చూసి కాల్ బ్యాక్ చేస్తాను అని చెప్పారు. తర్వాత సార్ చేసి ఇట్లా సిచ్యువేషన్ నాకు అది క్లియర్గా అర్థం కాలేదండి, పేషెంట్ని చూస్తే నేను చెప్పగలను అని అన్నారు. సో మేము మండే నైట్కి ఇక్కడికి వచ్చేసాము. ట్యూస్డే వచ్చి యశోదాలో జాయిన్ అయ్యాము. అంటే అడ్మిషన్ తీసుకొని టెస్ట్ సార్ని అప్రోచ్ అయ్యాము. ఫస్ట్ సార్ చెప్పిన టెస్ట్ సార్ని కలుస్తూనే సార్ ఇట్లా పాతవి రిపోర్ట్స్ అన్నీ చూపించంగానే అవునమ్మా బాగా డ్యామేజ్ అయింది, ఇక్కడ లిగమెంట్స్ దగ్గర కానీ రిస్ట్ దగ్గర బాగా ఇట్లుంది, పర్లేదు రేపు ఆపరేషన్ చేసేద్దాం, రేపు సర్జరీ చేసేద్దాము అన్నారు. చాలా అంతవరకు నేను ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఈ 4 days చాలా పెయిన్ భరించానండి. సార్ అట్లా ట్యూస్డే రోజు మార్నింగ్ మీట్ అవుతూనే వెంటనే సర్జరీ చేసేద్దాం, రేపే చేసేద్దాం అనడం నాకు అక్కడే ఒక 50% కాన్ఫిడెన్స్ నాకైతే ఏమైందో అని చెప్పేసి చాలా భయం వేసిండింది. 4 days నుంచి చాలా పెయిన్ అనుభవించాను కాబట్టి. నెక్స్ట్ ఆ రోజంతా టెస్ట్ సార్ చెప్పినవన్నీ చేయించేసుకున్నాము. నెక్స్ట్ మార్నింగ్ వెన్స్డే మార్నింగ్ వచ్చి జాయిన్ కండి, మార్నింగ్ అడ్మిషన్ డైరెక్ట్ ఆపరేషన్కి రండి అని చెప్పారు. మార్నింగ్ వచ్చాము. కంటిన్యూస్గా ఒక 5 hours అనుకుంటానండి ఆపరేషన్ జరిగింది. లిగమెంట్స్ డ్యామేజ్ అయినాయి ఎల్బో సైడ్ అండ్ రిస్ట్ దగ్గర కూడా ప్లేట్స్ వేసి సర్జరీ చేశారు. నిన్న 6-7 pieces ఏమో అయిండిన్నాయి. అవన్నీ అయిపోయింది నిన్న. హర్షవర్ధన్ సార్, దీప్తినందన్ రెడ్డి సార్ వాళ్ళు, ఇంకా వాళ్ళ జూనియర్ టీం, వాళ్ళ టీమ్ ఇక్కడ యశోదాలో ఉన్న ఈ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ హైటెక్ సిటీ బ్రాంచ్ది. నాకు చాలా వరకు నిన్ననే పెయిన్ తగ్గిపోయింది. నిన్న నైట్ నుంచి ఇది అనస్థీషియా తగ్గి పెయిన్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ హాస్పిటాలిటీ కానీ సిస్టర్స్ది ఇదంతా కూడా చాలా కేరింగ్గా ఉంది. ఇక్కడ ఫుడ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. నచ్చిందండి నాకు. ఇక్కడ నేను సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాను అన్న ధైర్యం నాకు వచ్చింది ఈరోజు సార్ చూసేసి చెప్పారు, ఫింగర్ మూమెంట్స్ ఇవ్వమ్మా ఈ విధంగా అని చెప్పేసి అని, యువర్ ఆల్ రైట్ అని చెప్పేసి తొందరలోనే సెట్ అయిపోతుంది, నువ్వు ఒక 15 daysలో అయినా కానీ నువ్వు వెళ్ళొచ్చు ఆఫీస్కి అని చెప్పేసి అని చెప్పడం. నాకు నా కండిషన్ ఎట్లుందో అని భయపడిన దానికి ఈరోజు నేను వచ్చినప్పటికీ